నా పేరు తన్వి, ముద్దుగా చిన్ను అని పిలుస్తారు. ఈ ఇంట్రో నా గురించి కాదు కానీ మా ఇంట్లో ఉన్న నా ముద్దుల మామయ్య గురించి. చంటే చంటే రారా బయటికి. ఈరోజు నువ్వు నేను తెలిపోవాలి. రారా బయటికి. ఎవరు? ఒరే రవి, నువ్వా? ఏంటి నిప్పు దొక్కిన కోడ్లా అరుస్తున్నావు? మా అమ్మ నాన్న మా మామయ్యని ఎంతలా చూసుకుంటారంటే చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఈ ఎడగర నేను చేయగలను, కాస్త నేను చెప్పేది విను. ఒసే భావన, ఇంట్లో కారం లేదని చెప్పావు కదా, రవికి ఏమని తెమ్మని చెప్పావా? ఇగో శంకర్, ఇదే వద్దనేది. మా ఆయన నీకేమేమి లేదే, అప్పుడే వద్దంటున్నావు. ఏమండి మీరేమన్నా ఇస్తున్నారా? నా దగ్గర ఇవ్వడానికి నువ్వు దిగు. వడ్డీ ఇవ్వడానికి కూడా నేను తనతో అప్పు తీసుకోలేదు. గుర్తొచ్చింది, పోయిన వారము నేను తనతో ఎల్ఐసి చేస్తా అన్నాను. దానికోసం వచ్చావు కదా రవి. ఏం వే, రవికి కుర్చీ వేసి కాపీ తీసుకునిరా. ఇదిగో శంకర్, అది కాదు, నేను వచ్చి నీ కోసం కాదు, ఎల్ఐసి పాలసీ కోసం కాదు, నీ బామ్మర్ది నీ తమ్ముడు కోసం వచ్చా. ఏమండి మనవాడు ఏమని చేస్తుంటాడా? రమణవాణ్ణి ఏమోనే, ఇలాంటి ఇంత గింజుకుని అసలు పట్టించుకోవడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు వాడెక్కడా? ఇలా యో, అరుస్తున్నాడు? ఇక్కడ మాట్లాడుతూ ఏంట్రా మీ ఇద్దరు గుసగుసలు? ఫస్ట్ మీ బామ్మర్ది పిలిచో. మావాడు నీకేమన్నా లెక్క ఇయ్యాలంటే నాకు చెప్పు, నేను ఇస్తా. ఎంత ఇయ్యాలా? సమస్య డబ్బు గురించి కాదు, పరువు సంబంధించింది. చూడు రవి, మావాడు ఎదవే కావచ్చు, కానీ పక్కింట్లో తొంగి చూసే రకం అయితే కాదు. వాడికి నా చెల్లుంది, దాంతో మాట్లాడాలంటేనే వాడు నా పర్మిషన్ తీసుకొని మాట్లాడతాడు. అలాంటిది మీ బాపండి, ఫస్ట్ చెంట పెట్టి పిలిపించండి, అసలు మాట తెలుస్తుంది. అసలు ఏమైంది? మావాడు ఏం చేశాడు? ఏమైందా? అసలు మా వాడికి ఏమంది పెట్టారో తెలియదు కానీ చంటిడాడి చంటిడాడి పిలుస్తున్న పొద్దు నుంచి. ఛాన్సే లేదు అయ్యా. నానా, ఏం పేరు మీ నాన్న పేరు? చంటి డాడీ, చంటి డాడీ. మా మామయ్య పేరుకు తగ్గట్టే చంటి పిల్లాడు. ఒసే, చిన్న పిల్లోడైనా చూసావా మనవాడి పేరు ఎంత చక్కగా చెప్పిండో? ఏమండి అటువైపు చూడండి, వాడు మనల్ని చూస్తున్నాడు. ఒరే చంటి, అక్క ఏంటి బాబా అలరుస్తున్నాడు? డాడీ, నేను కాదురా తను. చూసారా మా వాడు మీ వాడిని చూడగానే ఎలా డాడీ డాడీని పిలుచుకుంటూ వెళ్ళాడు. రే ఏం మందు పెట్టావురా? మా వాడు నిన్ను డాడీ డాడీ అంటున్నాడు. ఆ? నన్ను డాడీ అంటున్నాడా? ఓ అదా, అది నేను చెప్పాలంటే మొన్న ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఏమైంది? నువ్వు రోజు వెళ్ళలాగే ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళా. అప్పుడు నీ కొడుకు కొడుకు ఇటు కాదు అటు చూడండి. ఇంట్లో మీ వాడు ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంటే ఐస్ క్రీమ్ ఇప్పించడానికి తీసుకెళ్ళా. మళ్ళీ డాడీ డాడీ అని ఏడుస్తుంటే ఆడి ఏడు పాపాలని నన్నే డాడీ అని పిలవమని చెప్పా. అంతే, అప్పటి నుంచి ఇలా తగులుకున్నాడు. రే బుద్ధుడు ఎవడైనా నాన్న పిలిపించుకున్నాడా? బయట ఎవరికైనా తెలిస్తే నిజంగా నువ్వే తండ్రి అనుకుంటారు. నా పరువు పోద్ది. ఏమా మీ వాడికి అంత ఆశగా ఉంటే పెళ్లి చేయండి, వాళ్ళతో అనిపించుకోమను నాన్న నాన్న అని. నా కొడుకుతో కాదు, ఇంకోసారి నాన్న నాన్న మా వాడితో అనిపించుకో అనుకో, మర్యాద ఉండదు. అలా కాదు బావా, నేను మంచిగా చేశాను కదా. ఐస్ క్రీమ్ అడిగాడు, కొనిపించాను అంతే. వాడికి ఏదనిపించుంటుందో. రండి బావా. అక్క ఏంట్రా? యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పాలక్క. చెప్పు. ఓ ఫైనల్ చెప్తా. ఈ కర్రీ చూడు, డైరెక్ట్ గా 500 కావాలని చెప్పచ్చుగా. వై ఆర్ యు సో యాంగ్రీ బర్డ్? ఏమండి ఒక 500 అమౌంట్ ఉందా? ఓకే, ఆ లోపల రిమోట్లో బ్యాటరీ మార్చవా? సరే. చంటి బావా ఎక్కడున్నావా? నేను మొన్న నీకు డిపాజిట్ చేయమని అమౌంట్ ఇచ్చానా? అవును బావా. అది నువ్వు బ్యాంక్లో డిపాజిట్ చేయలేదు కదా? లేదు బావా, వెళ్ళాలి. ఓకే, దాంట్లో ఒక 500 ఇవ్వా? ఓకే బావ. ఓకే. ఇక్కడ పెట్టాను, రూమ్లో. బావా
భావని దో 500. ఒకసారి దీని పని చూడండి. రే అక్క హ్మ్. భావించాడా? కాదు, ఈ నోట్ ఎక్కడో చూసినట్టుంది. కబుర్లు ఆపరా. అక్క నేను నైట్ రావడం లేట్ అవుతుంది, ఎవరు వెయిట్ చేయకండి. సరే బాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. సరే బా. సరే. సరదాలే పాటై మా ఇంట్లో సరిగమలే పాడేనులే, సరిపోదే ఆ స్వర్గమైన మా ఇంటి సందళ్ళకే. ఆనందం మా గుమ్మంలో తిరిగే బంధువుగా, ఆకాశం వరకు ఎగిరే మా ప్రేమలే. అనురాగం అయ్యింది మా వాకిళ్ళ తోరణం, రంగుల హరివిల్లై విరిసే మా బంధమే. This is the family, 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 family song. 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 Tom dim ta dhirana dhirana nana, tom dhirana dhirana. This is the family, 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 family song. 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 బాబాయ్ పర్లేదు, మీరు పంపియండి, నేను చూసుకుంటా కదా. మీరు దాని గురించి ఏ టెన్షను పడద్దండి. ఓకే బాబాయ్. రేపు మన బాబాయ్ కూతురు నందిని ఉంది కదా, అది వస్తోంది. ఎవరు? ఆ శ్రీనివాస్ మావయ్య కూతురా? అవును, అదేదో కోర్స్ చేసుకుంటుందంట, ఇక్కడే ఉంటుంది మన ఇంట్లోనే. అప్పుడెప్పుడో చిన్ను పుట్టినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇన్నాళ్ళకి వస్తుందా? నన్ను హాస్పిటల్ ఎంత బాగా చూసుకుందో తెలుసా? దానికి బంధువులంటే చాలా పిచ్చి, ఒక్కసారి నచ్చారంటే అస్సలు వదులుకోదు. అప్పుడప్పుడు చంటి తీసిన చిన్ను ఫొటోస్ నన్ను అడిగి వాట్సాప్లో పెట్టించుకుంటుంది. ఎవరక్క అమ్మాయి? బావ వల్ల చిన్నాను కూతుర్రా. ఓ, చిన్ను డెలివరీ టైంలో తను నా దగ్గరే ఉండి ఎంత బాగా చూసుకుందో తెలుసా? నేనెప్పుడు చూడలేదే అమ్మాయిని. నువ్వు ఆ టైంలో కేరళకి వెళ్ళావు పని మీద, నువ్వు వచ్చేసరికి అమ్మాయి లేదు. చంటి, నువ్వు రేపు అమ్మాయిని పికప్ చేసుకోవాలా. తను నేను చూడలేదు కదా బాబా, ఎలా గుర్తుపెడతాను? అది నిన్ను గుర్తుపడుతుందిలే. తినే మా బావ చెల్లి అయితే ఎంత బాగుంటుందో. హలో హలో, చంటియేగా? మరి పద వెళ్దాం. రండి. ఇలా స్టార్ట్ చేయాలి. బాగానే ఉంది కదా? ఓకే. నందిని గారు, నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను మీకు ముందే తెలుసా? అప్పుడెప్పుడో పెళ్ళిలో చూసా, మళ్ళీ ఇప్పుడే చూడడం. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వెవరో బాగా తెలుసు. ఓహో, అదే కదండి. నేను ఈ మధ్య ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాను, అందుకే ఇంత ఫేమస్. ಫೇಮಸ್ಸಾ ತೊಕ್ಕ ಇದೇಂಟಿ ಇಲ್ಲ ಅನ್ನಿಸಿಂది ನಮ್ಮನ್ನ ನಿಮ್ಮ ಅಕ್ಕನ ಮದ್ವೆ ಆದ್ಮೇಲೆ ವರದಕ್ಷಿಣೆ ಜೊತೆಗೆ ನೀನು ಬಂದುಬಿಟ್ಟೆ. ఓహో, అలాంటి మీమ్స్ తో ఫేమస్ అయ్యారు మా సైడ్. ఇందాక బంద్బిట్టే అన్నారు అంటే తిడుతున్నారా ఏంటి? ఓ, బంద్బిట్టే అంటే వచ్చావని. ఓహో, ఇప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే నా కేటర్స్ కూడా అంతే ఉంటారుగా. అంతే, మీ సైడ్ నాకు అంతా సెట్ అవ్వదండి, అందుకే
హేటర్స్ ఎక్కువ. చిచి, హేటర్స్ పీపుల్ ఐ డోంట్ లైక్. సెట్ అయితే ఏం చేస్తావేంటి? అల్లు తినిమిట్టు మల్కోలేదే తానే. దీనికి ఎటకారం బాగా ఎక్కువైపోయింది. మన పని మనం చూసుకోవడం బెటర్. అన్నయ్య నందు బాగున్నావా? బాగున్నా అన్నయ్య. అమ్మ నాన్న ఎలా ఉన్నారే? బాగున్నారు. అవునే, ముసలిది ఎప్పుడు పోతుందంట? ఏంటೋ ಅಣ್ಣಯ್ಯ, ಊರಲ್ಲಿ ಯಾರ್ಯಾರೋ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಮುದುಕಿ ಮಾತ್ರ ಟಿಕೆಟ್ ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ. పోనీ నువ్వే ఏదో ఒకటి చేసి టికెట్ తీయలేకపోయావా? ట్రయల్స్ కూడా అయిపోయాయి, కానీ దాన్ని గట్టి పిండమే. హలో, నీలేరా? ఆపుతారా మీ అన్న చెల్లెల వేళకోలాలు? వదినా, నా కోసం ఏం స్పెషల్స్ తయారు చేస్తున్నావు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ బాగున్నావానే? అమ్మ నాన్న బాగున్నారా? నాన్న ఓకే, అమ్మ ఇంకా యావరేజ్. ఏమైంది? మా నానమ్మ వల్ల ఇంట్లో అందరికీ ఇబ్బందులే, దాని టార్చర్ తట్టుకోలేము. సరే సరే, ఏమని తిన్నావా లేదా? లేదు వదినా. సరే, ఫ్రెష్ అయ్యరా, తిందువు. తిందు, వెళ్ళి తిందాంరా. ఫస్ట్ వెళ్ళి స్నానం చెప్పు. ఓకే మేడం. పోయి ఫ్రెష్ అప్ అవ్వి. మామా, వచ్చిన తెల్లభూతం నాకు నచ్చలేదు. అవును బంగారం, నాకు కూడా నచ్చలేదు. అది రాగానే వాళ్ళ ఊర్లో నాకున్న వాల్యూ చెప్పింది. చాలా చీప్గా చూస్తున్నారు, మనమేంటో చూపించాలి. మామా, నువ్వు ఒప్పుకుంటే దాన్ని 2 days లో బయటకు పంపించేద్దాం. అక్క బావకు తెలిస్తే? పెద్దోడు మాత్రం మేనేజ్ చేయలేవా? కాస్త మోకల్లో ఉన్నది యూజ్ చేయి, 2 days లో పంపిద్దాం. కరెక్ట్. ఏంటి కోపంగా చూస్తే నిజం అబద్ధం అయిపోద్దా? అబ్బా, బుడ్డదాన్న. ఈ సాంగ్ చాలా బాగుంది కదా? అవునవును, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ మూవీ కూడా చాలా బాగుంది కదా? ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా తీశారు. అవునవును, బాగా తీశారు, బాగా తీశారు. ఏంటి అలా మారుస్తున్నావు? ఒక ఛానల్ పెట్టు. నా టీవీ నా ఇష్టమే. చూడు చంటి, ఎంత పొగరు దీనికి. నేనేం చేయలేను, ఈరోజు సండే కదా, రిమోట్ తన చేతుల్లోనే ఉంటుంది. మనమే అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఏయ్ చిన్ను, చిన్ను, ఆ భవానీ, ఏంటి నువ్వు అత్తకి రిమోట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నావంట? ఓసే భవానీ, అది చూడు. ఆ ప్లేస్ లో ప్రభాస్ ఉన్నా అలానే ఏడుస్తాడు. ఓ సారీ. అయినా నువ్వేంటే టీవీ ఛానల్స్ అన్ని వరుసగా మార్చుకుంటూ? చూడు భవానీ, ఇంటికి ఎవరెవరో వస్తుంటారు, పోతూ ఉంటారు. అలానే నా టైం టేబుల్, నా ఫ్రీడమ్ మార్చుకోను. హలో హలో మేడం, ఇంట్లోకి రిలేటివ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆహా, కానీ చిన్ను చెంటి మాత్రం ఇక్కడే ఉంటారు. విఆర్ లోకల్. మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. రే, అది పచ్చిమిర్చిరా, మడతడిపోద్దంట. ముందుగానే చెప్పాలి కదా పచ్చిమిర్చి అని. రే, అది సగం నీ వల్లే చెడిపోతుంది. భవానీ, ఆ? మా మామనేమనంటే ఇంట్లో ఇంకో అమ్మని తెచ్చుకుంటాం. అవును. ఆహా, బంగారం, సూపర్ బంగారం. అబ్బో, ఆ? నువ్వు రెడీనా? పో పో పో. ఆ, ఆ, ఆ. కూర్చోండి. అబ్బా చిన్ను. చిన్ను వచ్చాయి వచ్చాయి. సూపర్ చిన్ను. ఎవరు ఎవరు ఓపెన్ చేయండి. చిన్ను, వదినా, ఏ చిన్ను, డోర్ ఓపెన్ చేయండి. ఉందా? హా, అవును. ఎవరు ఎవరు ఎవరైనా ఉన్నారా? మ్మ్.
వెళ్ళిపోయి లేదు ఇది చూడు ఆ? ఏమైంది వదినా? అరే ఎందుకు నవ్వుతున్నారు? ఆ? చిన్ను ఏ రిమోట్ ఎందుకు ఇవ్వాలి? ఇయ్యవే. ఏ ఇయ్యవే. నేనెందుకు ఇవ్వాలి? ఇయ్యవే. టీవీ లేదు. నాకే. నేను చూస్తున్నా కదా. నాకు కావాలి మామా. మామా. నో ఏంటే రిమోట్. ఏ రిమోటు? రిమోట్ ఇవ్వట్లే మామయ్య. ఓ, సరే నేను తీసుకొస్తాను ఉండు. ఉమ్, రిమోట్. ఆ? మ్, రిమోట్. ఇప్పుడు చూసుకోవే టీవీ చూద్దాం. రావట్లేదండి. హే హే జింజక 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 పోవే. చిన్ను 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 పడుకుంది వదినా. ఏంటి వదినా, అన్నయ్య ఇంట్లో నుంచి తరిమేస్తున్నాడా ఏంటి? మీ అన్నయ్యకి అంత సీన్ లేదు కానీ ఈ 2 రోజులు నువ్వు ఇంటిని ఎలా మేనేజ్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. సుశీల పిన్ని వాళ్ళు చాలాసార్లు అడిగారు. నాకు వాళ్ళతో సెట్ అవ్వదు వదినా. సరే సర్లే నీ ఇష్టం. చిన్నుని బాగా చూసుకో. అది అసలే రాక్షసి. చంటితో ఉందంటే ఇంక అసలు చెప్పనవసరమే లేదు. ఇంకా చాలు అక్క. నన్నేమైనా అన్ను, కానీ నా బంగారం నేమైనా అంటే ఊరుకోను. ఏయ్, నువ్వు అలా దాన్ని వెనకేసుకొచ్చారా చెడగొట్టావు. ఏ, నేను కాదు. కావని బట్టలు సర్దుకోవడం అయిందా? హా 10 జతలు ఎక్స్ట్రా పెట్టుకో. ఎందుకు? అంటే మళ్ళీ ఇంటికి రావాల్సిన అవసరం లేవు, అలాగే మీ పుట్టింటికి వెళ్ళిపో. లేకపోతే ఏంటి మరి అస్తమాన నా కూతుర్ని బామర్దిని తిడతానే ఉంటావా? వాళ్ళకెవరు లేరనుకున్నావా? నేనున్నాను. బావా సరిపోయారు 3 కోతులు. ఏం చేస్తున్నావే? మ్మ్. ఓకే 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 చెయ్యి, చెయ్యి. నేను లాగుతా. మ్మ్. పోయి పోయి. చిన్ను కేజీ కండలేదు కానీ ఎంత గట్టి కొట్టిందో. ఏ మామయ్య నొప్పిగా ఉందా? అవును బంగారం. ఇది పెట్టుకో. అబ్బా, నువ్వు ఏడుస్తే అసహ్యంగా ఉంటది మామా. ఏడవలేక ఇలా మొహం పెట్టుకున్నానే. సర్లే ఇలా పడుకో. ఈ విషయం ఎవరికి చెప్పకు, పొరుపోద్ది. ఏవివి ఇక్కడే పెట్టాగా. ఎక్కడున్నాయి? హలో వదినా, ఇంట్లో ఏమన్నా ప్యాడ్స్ ఉన్నాయా? అరే మొన్ననే అయిపోయినాయిరా. అవునా? ఏం కాదులే, ఆగు. చంటిని తెమ్మని చెప్తా. పర్లేదు వదినా, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. లేదు, వాడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. చంటి, అమ్మో, ఇది మళ్ళీ వస్తుంది, పడుతుందేమో. చంటి ధైర్యంగా ఉండు. వదిన మీతో మాట్లాడుతుందంట. ఓ నాకా? హలో అక్క.
ఇవి అక్క ఇవ్వమని చెప్పింది. సారీ. ఇట్స్ ఓకే. ఇది కూడా తీసుకో. థ్యాంక్ యూ. సారీ. చిను ఇట్రా, సారీ చెప్పు. నేను చెప్పను పో. ఏ చిను. చిన్ను తరపు నుంచి కూడా సారీ. పర్లేదు. ఆహా రే చెంటి, అసలు నువ్వు సూపర్ హ్యా. ఏంటి అలా మొహం పెట్టుకున్నావు? రాణికి ఏదో అయినట్టుంది. మామా ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది నచ్చలేదు. దానికి ఇవన్నీ అవసరమా? నా బుజ్జి తల్లి, అయితే పో. నీకేమైందే? లోపలికి రావచ్చా? బన్నీ. తీసుకో. హ్మ్? తీసుకో, నీకే. మీకెందుకు శ్రమ? నేనే చేసుకునేదాన్ని కదా. అది వదిలే, నువ్వు తింటూ ఉండు, నేను వస్తా. హలో, నా బుజ్జి తల్లి నువ్వు. మామ ఇది నీకు ఓవర్ యాక్షన్ అనిపించట్లేదా? ఏంటి బంగారం? దానికి నువ్వు హెల్ప్ చేయడం నాకు నచ్చలేదు. అదంటే నాకు కూడా ఇష్టం లేదే, కానీ తనున్న సిచ్యుయేషన్లో మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే అది గర్ల్స్ ప్రాబ్లం, వాళ్ళు ఎవరితో చెప్పుకోరు, కానీ మనమే అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి. గర్ల్స్ ప్రాబ్లం అంటే ఏంటి మామా? నీకు తెలియని గాడ్ స్టోరీ చెప్తాను రా. ఇక్కడ దేవతలు ఎనిమిస్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక్క దేవతకి చాలా పవర్స్ ఉండేవంట. ఆ పవర్స్ని దేవతలు తట్టుకోలేక ఆ దేవతకి ఒక శాపం పెట్టారు. ఆ శాపం ఏంటంటే, అమ్మా తల్లి, నీకు చాలా పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్తో ఎనిమిస్తో పాటు మమ్మల్ని కూడా చంపేస్తావు, నీ పవర్స్ని కొంచెం తగ్గించుకో తల్లి అని రిక్వెస్ట్ చేశారంట. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయక శాపంగా మంత్లీ ఒక 5 to 7 days ఇలా నొప్పితో, స్టమక్ పెయిన్తో ఉండు అని శాపం ఇచ్చారంట. అందుకే గర్ల్స్కి అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది. అవును మామ, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. నీకొచ్చే పెయిన్ కాదు, నీకు తట్టుకునే స్టేజ్ ఇంకా రాలేదు. నీకు చాలా టైం ఉంది, ఓకే? పడుకుందా? ఇందాకే పడుకుంది. నేను అనుకున్నట్టు వేస్ట్ పర్సన్ ఏం కాదు మీరు. అంటే అంటే పైకి పోదామా? ఇందాక ఏదో చెప్పారు. ಏನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ದೇನೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ರಿ ಅಲ್ವಾ? ಟೈಮ್ ಕರೆಕ್ಟ್ ಬಂದು ನಾನು ಏನ್ ಬೇಕು ತಿಳ್ಕೊಂಡು ಯು ಮೇಡ್ ಮಿ ಫೀಲ್ ಬೆಟರ್. తెలుగులో చెప్తే కన్నడ నాకు రాదండి. అంటే ఏమీ మనసులో పెట్టుకోకుండా హెల్ప్ చేశారని చెప్పాను. దాంట్లో ఏముందండి, నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేవారు. నేను కూడా అలాగే చేశాను. ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ నీలా ఎవరు అర్థం చేసుకోరు. మీరు చిన్నుతో మాట్లాడిన అన్ని మాటలు విన్నా. తనకి ఎలా చెప్తే అర్థమవుతుందో మీరు చెప్పే విధానం బట్టి చూస్తే మీరు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. అంతేగా మరి, మన ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో అలానే చెప్తే బాగుంటుందిగా. అయితే మా ఊర్లో నీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది.
కూర్చొని తింటూ ఉంటాడంట, జాబ్ లేకుండా వాళ్ళ అక్క బావ ఇంట్లో ఉండి. అదే ఒక వేస్ట్ ఫెలో అని. ఎదవలు. నాకు నువ్వు అలా అనిపించట్లేదు, నాకేదో స్పెషల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ನನಗೇನು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ವೈ ಆರ್ ಯು ಸ್ಟಿಲ್ ಜಾಬ್ಲೆಸ್? కొంతమందికి నా మంత్లీ ఇన్కమ్ చూపిస్తూ అప్పుడు కూడా మా అక్క బావ ఇంట్లోనే ఉంటే మీ వాళ్ళు ఇన్కోవాలనుకుంటారు. చెత్త నాకు సారీ, వేరేలా అనుకుంటారు. బావ బావమరిది ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు కలిసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారని. అదే ఇక్కడ ఉండి సంపాదించకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు వేస్ట్ ఫెలోలా చూస్తారు. ఊరు నాకు సారీ వేస్ట్ ఫెలోలా చూస్తారు. మా అక్క కన్నా మా బావ నన్ను ఎక్కువ నమ్మాడు. నాకు చాలామంది చాలా చెప్పారండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా, మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా అని. కానీ మా బావ ఒక మాట చెప్పారండి, లైఫ్లో నీకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు దాని మీద స్టిక్ అయి ఉండాలి. దారి తప్పడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. నీకు నీ మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఎవ్వరి మాట వినకు అని. మా బావ చెప్పిన మాటలతోనే ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నానండి. ధైర్యంగా ఉంటాను, సాధిస్తాను. చిన్ను లేచినట్టుంది, నేను వెళ్తా. మీరు వస్తారా? ఒక 5 minutes నేను వస్తాను. ఓకే. ఇది ఉంచండి. థ్యాంక్ యూ. తిను బంగారు, తిను బంగారు, ఎందుకు అలా ఆడుతున్నావు? తిను, నా బంగారు కదా, నా బుజ్జి తల్లి కదా. తిను ఒకటి బంగారం. నేను చూస్తా, మీరు తినండి. బావా సర్ప్రైజ్. కీర్తి, ఇదొచ్చిందేంటి? బావా ఏంటి చిన్నపిల్లల్లా తింటున్నావు బావా? ఇలా తినాలి. తిను బావా తిను అంటుంది. కూతు మొహం ఇప్పుడు ఎందుకు వచ్చింది? పైగా మీద పడిపోవడం ఒకటి. మీది తినడం అయిపోతే నన్ను కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తారా? సరే. ఓసే చీవుడు ముక్కు, చూడు, ఇంకొకసారి అలా పిలిస్తే మర్యాదగా ఉండదు. చిన్ను నీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఏంటత్తా? అదే మర్యాద. తను చెప్పింది కదా ఎక్కడైనా దొరుకుతుందేమోనని. నువ్వేమైనా చిన్న పిల్లవా? నువ్వే వెళ్ళొచ్చుగా. తినే బావ లేచి నిన్ను డ్రాప్ చేయాలా? చూడండి, నేను బయట వెయిట్ చేస్తాను, త్వరగా రండి. ఓకే. హే పిచ్చా నీకు? అవును, ఏంటి మీ ఇద్దరికి గొడవ? అది చెప్పడం వేస్ట్ లేండి. వేస్ట్ అంటే? వేస్ట్ అంటే వేస్టే. ఏంటి బీజం కొంచెం తేడాగా ఉంది? ఏముంటది? మామూలుగానే ఉంది, మామూలుగానే ఉంది. మామయ్య ఏంటే దాదా అత్త? నోరు ముయ్ ముయ్ ముయ్. అయ్యో బావా, నీకెలా చెప్పాలి?
బావా ఒకటి చెప్పు, ఏంటి? అన్నయ్యకి వదినికి పెళ్ళైనప్పటి నుంచి ఎవరు క్లోజ్ గా ఉన్నారు? నువ్వే. 2 months కి ఒకసారి వచ్చేదెవరు? నువ్వే. వదినికి హెల్ప్ చేసేదెవరు? చెప్పు. నువ్వే. చిన్ను బాగోగులు చూసేదెవరు? నువ్వేగా. కదా. అవును. ఇంకొకసారి ఆ చీవుడు ముక్కు దాంతో మాట్లాడినా, కలిసినా, హెల్ప్ చేసినా నేను ఊరుకోను, పొడిచి పారదొబ్బుతా. ఏమైంది కీర్తి? అక్క చూడక్క వీళ్ళేం చేస్తున్నారు. చిన్ను నువ్వు కూడానా? వాడంటే నీకెంత ఇష్టమే, అదంటే చిన్నపిల్ల, నువ్వేంటి బావా బావా అని వెనక తిరుగుతావు? వాడి మీదకే ఫోర్క్ తీసుకెళ్తావా? బావ మరదలు సరసాలు ఉండాలి గాని గొడవలు ఉండకూడదు. అది నీ తమ్మున్నే అడుగు. ఎవరో కొత్త వాళ్ళు రాగానే మమ్మల్ని మర్చిపోయారు సారు. కొత్త వాళ్ళెవరు? ఓ నందునా? హాయ్. వదిలే. హాయ్. చూడండి ఇది. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are. అమ్మో నేను ఇవ్వను. నువ్వెందుకు స్టాప్ చేసావే చెప్పు. అమ్మో ఏంటి వచ్చినప్పటి నుంచి ఇలా అవాయిడ్ చేస్తున్నారు? ఏంటే ఇంకో ప్లేట్ తెచ్చుకోలేవా? అయినా మా బావ అనాలి. చిను, ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంది అని చెప్పావు కదా, చెప్తాను. నాకు physics పద. ఆ? అమ్మయ్యా నేను సెకండ్ తప్పించుకున్నాను. క్లాసే కదా మామయ్య. ఏమైంది వీళ్ళకి? చిన్ను లవ్ యూ అత్త. ఈ అత్త కూడలు ప్రేమ తగలయ్యా. సారీ. ఏంటే కాలు తిన్నగా ఉండనివ్వా? నీకు తెలుసు కదే నా కాళ్ళు ఒప్పుకుంటూ తినేది అలవాటు కదా. అలా అని కాలు తగిలిస్తూ ఉంటావా? స్టార్ట్ చేశారా? అదే కాలు బావకు తగిలితే బావుంటుందా? సారీ చెప్పాను కదే. కాలు కదిలించకుండా తిన్నగా ఉండు. ఓ ఇదేంటి? నందినియా? ఓ ఏం చేస్తుందబ్బా? ఇదేంటి? అయ్యో ఇది నా కాలే, బురదమెట్టి కాదు. అలా తొక్కుతున్నానండి. అత్త ఆపండి. మీరు మనిషిలా పశువులా అలా ఆడుకుంటారే మామతో? కంట్రోల్. మీ ఇద్దరు కొట్టుకొని మామని ఏడిపిస్తారే. ఇదిగో కీర్తి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. నువ్వు కూడా ఇలా చేస్తే నీకు సపోర్ట్ చేయను. నీకు మామయ్య అంటే ఇష్టమేమో, నాకు ప్రాణం. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మామ జోలికి వస్తే నిన్ను కూడా చంపేస్తా. పదే మామ పోదాం. పద పద. రా రా రా. థ్యాంక్స్ బంగారం, బ్రతికించావు. అంతా ఈ చీముడు ముక్కు దాని వల్లే. ఏంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నా బావ జోలికొస్తే ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేస్తా, జాగ్రత్త. నిజానికి నీ భావం మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. జస్ట్ ఫ్రెండ్లా చూసానంతే. కానీ నువ్వొచ్చాకే నీకు పోటీగా నీ బావని, అదే నీ చంటి బావని లవ్ చేయాలనుంది. హే, నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి బావేమైనా వస్తువా? బావంటే నాకు చాలా ఇష్టం. లవ్వేంటే నీడ కూడా పడినివ్వను. షాడో వద్దు కానీ ఒక 1 వీక్ టైం చాలు నీ చంటి బావ నాకు ఐ లవ్ యూ చెప్పడానికి.
నువ్వు ఇప్పుడేనా లేదంటే చిన్నప్పటి నుంచి ఇలానే కలలు కంటున్నావా? నువ్వు చూస్తూ ఉండవే, కలలు నిజమవుతాయి. అది చూసి నువ్వు తట్టుకోలేవు. మాటలు కాదు, చేతల్లో చూపించు. హ్మ్. మెల్లమెల్లగా గుండెకి రెక్కలు వచ్చినట్టు హాయిలు తేలుతున్నదే. నీలి నీలి మేఘం ఇక్కడే వాలి రెండు మనసులలో ప్రేమ వాన కురిసెనే. ఇదేమిటో శ్వాస ఆగి ఎంతలా తరుముతోంది. ఈ ప్రాణమే మళ్ళీ కొత్తగా పుట్టేంతలా ఈ క్షణము ఉందే. ప్రేమనే పుస్తకం కొత్తగా రాసిన చాలదే ఇద్దరం ఏకమవ్వగా. ప్రేమనే పాఠమే మొత్తమే చదివిన ఆపదే ఇద్దరం ఒక్కటవ్వగా. ప్రేమనే పుస్తకం కొత్తగా రాసిన చాలదే ఇద్దరం ఏకమవ్వగా. ప్రేమనే పాఠమే మొత్తమే చదివిన ఆపదే ఇద్దరం ఒక్కటవ్వగా. తాపని అడుగుతోంది ఓసారిలా తాకమందే. ఈ దాహమే కదలమందే నీ ముద్దులో మునగమందే. బావా! ఏమైంది అలార్చావు? ఏదో పీడకల వచ్చిందనుకుంటుందినా. మీరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి, నేను మాట్లాడతా. అవుననే కలగన్నావా? పీడకల వచ్చింది వదినా, కానీ పిశాచి కల. ఆ కల్లో నాకు ఇష్టమైన వాడిని తినేసింది. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమైతాయంటారు. ఎందుకైనా మంచిది, నువ్వు లేచి స్నానం చేసి బావతో పాటు గుడికెళ్ళు. థ్యాంక్స్ వదినా. లాస్ట్లో చెప్పావే. నేనేం చెప్పానే, జస్ట్ లేచి బావతో పాటు గుడికెళ్ళమన్నా. నాకదే 10,000. అయితే జూడియోలో షాపింగ్ చేయమను. దేనికి? అదే ఇందాక అనింది కదా 10,000తో సమానమని. ఏంటే పంచా? ఏంటే ఈ మధ్య నువ్వు పంచెలు కూడా కడుతున్నావా? అందుకే వెళ్ళి బ్రష్ చేయమంది. పోవే పిశాచి మొహందానా. మీరు మీ కామెడీలు పడండి. నిన్ను అక్కా అక్కా, రే ఏమైందిరా? ఆ దెబ్బలేంటి? ఏం అవ్వలేదు, నువ్వు ఊరికే కంగారు పడకు. ఏం అవ్వలేదంటావేంట్రా కుంటుతుంటేను? అరే ఏం లేదే, చిన్న దెబ్బే, ఓ పెయిన్ కిల్లర్ ఇస్తే తగ్గిపోతుంది. ఏమైందో చెప్పండి. నేను బాబా టీ షాప్ దగ్గర టీ తాగుతుంటే ఎవడో కార్ రివర్స్ చేస్తూ చూసుకోకుండా తగిలించాడు. చిన్న గాయం అంతే అక్క. ఏంటి తగిలించి వెళ్ళిపోయారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. అలా ఎందుకు వదిలేశారు? బుద్ధి చెప్పాల్సింది. హేయ్ రేయ్ దిగరా. నన్ను నెత్తి మీద పెట్టుకొని పోతున్నావా? చూసుకోలేదన్నా, చూసుకోలేదన్నా. రే సారీ చంటి. అన్నా. అన్నా బై మిస్టేక్ తగిలిందన్నా, సారీ అన్నా, చూసుకోలేదు. ప్లీజ్ అన్నా. బ్రో మీరా బ్రో? అన్నా సారీ అన్నా, లోపల బాబు. పర్లేదు బ్రో, ఫ్యామిలీ ఉన్నారు, మీరు వెళ్ళండి. సారీ అన్నా, పిల్లలు వెనకాల అల్లరి చేస్తుంటే చూసుకోలేదు. ఇట్స్ ఓకే బ్రో. సారీ అన్నా. పక్కనే మీ పాప చూస్తుంది, తన ముందు మీరు జీరోలా ఉండకూడదు, హీరోలా ఉండాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ It's okay. అన్నా. సారీ అన్నా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. కీర్తి వదిలేయ్, ఫ్యామిలీతో వచ్చా అంటున్నారు కదా, గొడవలు ఎందుకు మనకి? రే మీ ఇద్దరికి వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేయండి. ఆగండి ఆగండి, ముందు దిష్టి తీస్తా. నందు తీసుకోవదినా. నేను దిష్టి తీయించుకుంటా. నందు, నీకు పద, తీయాలా? లోపలికి వచ్చేసేయ్. తీద్దాం. వదినా నాకు కూడా కలలు వస్తున్నాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. రే ఇప్పుడు కూడా కుదురుగా ఉండలేవా నువ్వు? నందువాణ్ణి పట్టుకో. ఊరందరి దిష్టి తొలగిపోవాలి. తూతూ అనండి. అండ్రా. ఒసేయ్ దిష్టి తీయడం ఐదిగా చేతి. అక్క అక్క కొంచెం కాఫీ ఇవ్వే.
ఏంటి బావా? ఆ? ఏం లేదు, ఏం లేదు. ఏమైనా కావాలా? ఆ? నేను ఎందుకు వచ్చాను? కాఫీ కావాలా? కాఫీ, కాఫీ. వెళ్ళి కూర్చో బావా, తీసుకొస్తా. ఓ, తీసుకొస్తావా? హా. ఓకే, నువ్వే తీసుకొస్తావా? బావా, బావా, ఆ? కాఫీ తీసుకో బావా. కాలిందా? ఫ్యాన్ అసలు తిరగట్లేదు, ఊపిరాడక చేస్తానేమో. పైకి వెళ్దాం, గాలేస్తుంది. అసలు ఏమైందా ఈరోజు నీకు? ఎప్పుడు లేని ఫీలింగ్స్ ఇప్పుడేంటి? మనం ఏమైనా వయసుకొచ్చామా? లేకపోతే నువ్వే ఇలా తేడాగా ఆలోచిస్తున్నావా? కీర్తి ఓకేరా, దాని ముందు నుంచి చూస్తున్నాను కాబట్టి అలాంటి డ్రెస్లో కాస్త టెంప్ట్ అయ్యాను. కానీ నందిని అబ్బబ్బబ్బా, ఇద్దరు పోటా పోటీగా ఉన్నారేంట్రా? ఏంటి బాగా ఫీల్ అయ్యారా? ఏంటి? అదే కింద ఊపిరాడక పైకి వచ్చారు కదా, బాగుందా? ఇప్పుడే ఒక సైడ్ నుంచి గాలి వస్తుంది, బాగానే ఉంది. బాగుంది, బాగుంది ఇక్కడ, బాగుంది. ఇంకా ఎంతసేపు ఉంటావు? నువ్వు ఎంతసేపు ఉంటావు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నీ పని అయ్యాక ఇక్కడే ఉండొచ్చుగా. ఏంటి? అదే తడి ఆరే వరకు ఇక్కడే ఉండొచ్చు కానీ. నువ్వెలాగో ఉంటావు కదా, వచ్చేటప్పుడు టవల్ తీసుకొచ్చాయి. ఏంట్రా ఇంత బాగుంది ఇది? చెంటి, నువ్వు అయిపోయావురా. అక్కా, అక్కా, ఐరన్ బాక్స్ ఎక్కడా? ఐరన్ చేసుకోవాలి. నేను చేస్తా బావా. నేను చేసిస్తా. ఏ, ఉస్సే, చూసుకోవాలి కదా. ఏంటే నాతోనే పోటీనా? నా షర్ట్, నా ఇటు ఇవ్వు. ప్యాంటు. నేను చేసిస్తాలే, నేను చేసిస్తా. ఇవ్వవే. నా గురించి నేను మీరు చేస్తా కొట్టుకుంటున్నారా? కదే. అయినా ఎలా చేస్తావో నేను చూస్తా. ఏదో ఒకటి చావండి. ఐరన్ బాక్స్ ఏంటి, ఐరన్ బాక్స్ ఇక్కడ ఉంది, నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా. అవునా? సరే చూడు. ఏంటిది కిచెన్ లోకి వెళ్తుంది, ఏం చేస్తుంది? వేడి నీళ్ళతో ఏం చేస్తుంది ఇది? ఏమోలే, దేనికన్నా ఫస్ట్ నేను చేసేయాలి.
ఐరన్ చేశారా చింపేసి తీసుకొచ్చారా? ఇవ్వండి. వెళ్ళండి. నువ్వే వెళ్ళు బావా. నువ్వు వెళ్ళు చంటి. మీరు వెళ్ళండి. నువ్వెళ్ళు. మీరు వెళ్ళండి. సరే అమ్మయ్యా బ్రతిపోయాను. మ్మ్. ఒసే నువ్వు ముగ్గులేయగలవేమో గాని బావని ముగ్గులోకి దింపలేవు. ఒసేయ్ టిప్ప మొహందానా, ఉమ్, నేను వేసే ముగ్గు మీద బావ రైట్ సైడ్ మాత్రమే వస్తాడు. ఆశపడి దోశ తిను, కడుపు నిండుతుంది. కానీ బావని కోరుకోకు. బావ నావాడు. అన్నా వదిన పెళ్లిలోనే బావకు కచ్చి ఫేసాను. బావేమన్నా ఆర్టీసీ బస్సా కర్చీఫ్ వేయడానికి? బావ నా మనిషి. నా మనసు ఎప్పుడో బావకి ఇచ్చేసాని. ఒసే ఇంకొకసారి బావ మీద ఫీలింగ్స్ పెట్టుకున్నావనుకో నేనేం చేస్తానో చూడు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? బావ నీకొక్కడికే బావ కాదు, నాకు కూడా బావే. హ్మ్, బావ మీద నీకెన్ని హక్కులున్నాయో నాకు అన్నే హక్కులున్నాయి. ఒసే చిన్ను నువ్వెప్పుడొచ్చావు? ఏంటి ఇద్దరు గొడవ పడుతున్నారా? చిచి అలా ఏం లేదు, ముగ్గు గురించి డిస్కషన్. నువ్వు చెప్తే నమ్మాలా? మీ చావండి. ఇలా దొరికేసానంటే ప్లీజ్ వెయ్యకే. దేవుడా దీన్ని నువ్వే కాపాడాలి. అక్కడ వేయే, దేవుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వా? థ్యాంక్ యూ. చిన్ను రారా. మామయ్య ఏంటమ్మా? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో చూడమ్మా. నండు ఉందా? మ్మ్హ్మ్. లేదు మామయ్య. అరే లేదు మామయ్య. చేస్తావా అవుట్? పద వెళ్దాం. థ్యాంక్ యూ. నేను వస్తా. సరేరా. ఉమ్, ఎక్కడికి వెళ్తారు? వెళ్దామా? మామయ్య అమ్మా. నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా వెళ్ళిపోతావా బావా? లేదు, వచ్చావు కదా, వేస్ట్ మొహం. వెళ్దాం. తప్పుద్దా? అంకం. స్లోగా వెళ్ళు బావా. ఏంటే వెళ్తున్నది 30 స్పీడ్ లో, హ? పైగా రోడ్ కూడా బాగుంది. అది దగ్గర మీదకి వస్తున్నావు కదే. చిరాకు పడుకు బావా, తిన్నగా ఉంటాను. మేమైతే చిన్నుకి ఐస్ క్రీమ్ కొని ఇవ్వడానికి వచ్చాం. నువ్వెందుకు వచ్చావే? నువ్వు ఓకే, ఇదెందుకు వచ్చింది? నేను నా పర్సనల్ థింగ్స్ కోసం వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావే? నేను చిన్ను కోసం వచ్చాను. ఏది చిన్ను? ఈ తింగరదేది? అదిగో. అమ్మమ్మ ఎంతైంది బ్రో? 450. నువ్వేంటే మాకన్నా ముందు నువ్వే వచ్చి కూర్చున్నావు? లేదా అది కూర్చుంటుంది, అందుకే నేను కూర్చున్నా బావా. ఇదేమైనా ఆర్టీసీ బస్సా ముందే వచ్చి కూర్చోడానికి? దిగు. నేను దిగును, నువ్వే స్టార్ట్ చేయి. చంటి నందు, చిన్ను, నందు, కీర్తి. ఏంటి ఇంట్లో ఎవరు లేరు?
అందరూ చిన్నుని తీసుకొని ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారు. ఐస్ క్రీమ్కి వెళ్ళారా? ఆ మాట ఏదో ముందే చెప్పొచ్చుగా. ఆ చెప్తే ఏం చేస్తారో? చెప్తే మల్లెపూలు తీసుకొచ్చేయండి కదా. మల్లెపూలు తీసుకురావాలని నేను చెప్తే కాదు, మీరే తీసుకురావాలి. అయినా మల్లెపూలు తీసుకొచ్చి ఎన్ని మంత్స్ అవుతుందో తెలుసా? అంటే 6 months అనుకుంటా. 8 months అవుతుంది. 8 months? ఓహో. ఏం చేద్దాం, వర్క్ ప్రెషర్. ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో కూడా అదే వర్క్ చేస్తున్నా. ఏదో చంటి ఉన్నాడు కాబట్టి వర్క్ ఈజీ అవుతుంది. హా? ఏంటి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తావు అంటే షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? అటు చూడండి. వీళ్ళు ఇప్పుడు వచ్చారు? ఎరా ఎప్పుడు వచ్చారు? ఏంటి వదినా అప్పుడే ఆపేశావు? అన్నయ్య ఫస్ట్ టైం రొమాంటిక్ గా ఉన్నాడు. ఇంకా కొంచెంసేపు చూద్దామంటే ఛ! ఏ అలానే ఇంకాసేపు ఉంటే మనోహర నా హృదయమురా అని సాంగ్ వినిపిస్తుంది కదా బావా. రే చంటి, చిన్న పాప ముందా ఏంట్రా మాటలు? హలో హలో, మేము లోపలికి రాగానే మమ్మల్ని ష్ ష్ అని సైలెంట్ చేసింది ఆ చిన్న పిల్లనే. చిన్ను నీకు తమ్ముడు కావాలా? మామయ్య మనం మూవీకి వెళ్దామా? మూవీ? ఏ మూవీ? అదే మామా, మనం మూవీకి వెళ్తే మా డాడీ భవానీకి పువ్వులు తెస్తా చూడు, ఆ ఓ మూవీ. ఓ ఆ మూవీయా? పదండి 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 పదండి, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. రే 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 మాకే ప్లాన్స్ లేవు. ఇప్పుడు ప్లాన్ చేయండి సరిపోతుంది. 10 + 10 = 10 + 10 ఎంత? 20. 3 4s 12. చిన్ను నువ్వు రాస్తూ ఉండు, నేను వస్తా. ఈ గేట్ ఏంటి నా కోసం వచ్చావా? లేదు, ఊరికే చల్లగాలి చల్లగాలి కోసం వచ్చానంతే. చల్లగాలి కోసం వచ్చావా లేదా పిల్ల కోసం వచ్చావా? నేనా? పిల్ల కోసమా? చిచ్చే, చల్లగాలి కోసమే. అవును, నువ్వేంటి ఇక్కడ? తగిలిందా ఏంటి? అదే చల్లగాలి. ఇప్పుడే కదా వచ్చింది, నెమ్మదిగా తగులుతుందిలే. అబ్బచ్చా, ఇంకెనాళ్ళు? ఏంటి? అదే నీ కోర్సు ఇంకా ఎన్నాళ్ళని. ఏ ఇంట్లో అడ్డంగా ఉన్నానా? చిచి, అలా కాదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ట్రై చేద్దామని. నిజానికి కోర్స్ అనేది ఒక అబద్ధం. ఆ? నేనే కొన్నాళ్ళు ఫ్రీగా ఉందామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇంట్లో ఫ్రీడమ్ లేదని ఇలా అబద్ధం చెప్పొచ్చావా? అమ్మాయిలు అబద్ధం చెప్పారంటే ఒక రీజన్ ఉంటుంది. అదే మీ అబ్బాయిలు అబద్ధం చెప్పారంటే దానికి చాలా అర్థాలుంటాయి. ఏంటి? మేమా? మేము అబద్ధాలా? చిచి, ఛాన్సే లేదు. సా సా రా రన్య, తన గురించి మీకే తెలుసు? ఒక తన గురించి ఏంటి, నీ గురించి మొత్తం తెలుసు. కాలేజ్ టాపర్, బ్రిలియంట్. కానీ 4 years నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నావో అర్థం కాలేదు. ఏంటి? నా గురించి ఏమైనా స్పై చేస్తున్నావా ఏంటి? మనకు నచ్చిన పర్సన్ గురించి తెలియాలంటే స్పై పెట్టాల్సిన అవసరం లేదు. అదే కదా. నందు, వస్తున్నాను. అరే, మెల్లమెల్లగా గుండెకే రెక్కలు వచ్చినట్టు హాయిలో తేలుతున్నదే. నీలి నీలి మేఘం ఇక్కడే వాలి, రెండు మనసులలో ప్రేమ వాన కురిసెనే. రిమోట్. యా
ఇదేమిటో శ్వాస ఆగిపోయేంతలా తరుముతోందే ఈ ప్రాణమే మళ్ళీ కొత్తగా పుట్టేంతలా ఈ క్షణము ఉందే ప్రేమనే పుస్తకం కొత్తగా రాసిన చాలదే ఇద్దరం ఏకమవ్వగా ప్రేమనే పాఠమే మొత్తమే చదివిన ఆపదే ఇద్దరం ఒక్కటవ్వగా ప్రేమనే పుస్తకం కొత్తగా రాసిన చాలదే ఇద్దరం ఏకమవ్వగా ప్రేమనే పాఠమే మొత్తమే చదివిన ఆపదే ఇద్దరం ఒక్కటవ్వగా ప్రేమనే పుస్తకం కొత్తగా రాసిన చాలదే ఇద్దరం ఏకమవ్వగా ప్రేమనే పాఠమే మొత్తమే చదివిన ఆపదే ఇద్దరం ఒక్కటవ్వగా. ఆహా ఎంత బాగా చేస్తున్నావు అక్క. అక్కనా? అక్కెవరు? ఆ, మీరా మీరు ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. పర్లేదు పర్లేదు బాగా చేస్తున్నారు, చేయండి చేయండి. ఎంఆర్ ఆఫీస్లో పని అవ్వట్లేదురా, ఎవరైనా ఉంటే కొంచెం చూడరా. 20 రోజుల నుంచి తిరుగుతున్నాను. సర్లే బాబాయ్, నేను చూసుకుంటాలే. అరే మావయ్య బాగున్నారా? బాగున్నానురా, ఏదో అలా. ఆ, అత్తయ్య బాగున్నారా? బాగానే ఉంది, పర్వాలే. ఓ అక్క, ఏ అక్క ఉమ్? ఇట్రా. ఏంట్రా? ఏంటంట మ్యాటర్, ఎందుకు వచ్చాడు? ఏదో ల్యాండ్ ఇష్యూ అంట. ఎంఆర్ఓ ఆఫీస్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంట. ఓ అవునా, ఉమ్. సరే నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం బాబాయ్. నాన్న టీ. ఏంటి తల్లి, వీడు ఇంకా ఖాళీగానే ఉన్నాడా? ఎన్నేళ్ళని బావ ఇంట్లో తినుంటాడు. పెళ్లి చేస్తే 2 పిల్లలు తండ్రి అయ్యేవాడు. ఇంకా బాధ్యత తెలుసుకోడా వీడు? ఆయన వీడికి ఎవడిస్తాడు పిల్లని? ఏంటి నాన్న భావన అలా అనొద్దు. హే, సరేరా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మన బావ అని పిలవద్దని? పేరు పెట్టి వీలు. నాన్న అరే బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చానమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నువ్వే చూడు, ఇలా ఉన్నాను. ఏం సన్నగా అయిపోయినావు? ఇదిగో దానివల్లే. ఒసే మీరు చూసుకోండి, మధ్యలో నన్ను లాక్కో. హ్మ్? ఏరా, మీరిద్దరు ఇంకా దెబ్బలాడుకుంటూనే ఉన్నారా? ఇంకా మారరా? హలో, ఏంది నువ్వు చేసింది? నేను 10 రోజులు ఆగమన్నాను కదా, అప్పుడే నువ్వు డైరెక్ట్ కలెక్టర్ నుంచి కాల్ చేసావు. కలెక్టర్ మీ చుట్టాలని ముందే చెప్పాలి కదా. అది కాదు సార్, అది ఫోన్ పెట్టే నువ్వు అర్జెంట్గా 10 నిమిషాల్లో నీ పని అయిపోతుంది. కలెక్టర్ ఈయనకి కాల్ చేయడం ఏంటి? ఏమోలే. ఇదిగో బాబాయ్, మీరు అడిగిన అమౌంట్ అంతా ఉంది కదరా? మొత్తం ఉంది. ఇంకోటి బాబాయ్, ఎంఆర్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఇందాకే ఫోన్ వచ్చిందిరా? వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. కలెక్టర్ నీకు ఫ్రెండారా? నాకు కాదు బాబాయ్, చంటీకి కలెక్టర్ యాక్చువల్ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అదేరా, మా మామకు ఒక ల్యాండ్ ఉంది, దానిపైన ఎవరో లిటిగేషన్ చేశారంట. అలాగే డిఎస్పీ కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్ బాబాయ్. మ్యూజిక్ డైరెక్టరా? ఆయన కాదు బాబాయ్, డిపార్ట్మెంట్లో. పని పాట లేకుండా ఖాళీగా ఉంటాడు. నీకు ఇంత సర్కిల్ ఉందా? ఇంత సర్కిల్ ఉందంటే మీ దగ్గర మ్యాటర్ ఉన్నట్లే. బ్రతకు నడిచినాడే. ఊర్లో వర్షాలు పడుతున్నాయా? ఎంతైనా మీరు ఒకటే అనివ్వండి. బాడే ఆ, ఆడతా.
అన్నయ్య అన్నయ్య త్వరగా వేయి. అన్నయ్య ఫోన్. ఇక్కడ ఆ? ఇలా కొట్టు, కొడితే 6 ఎగిరిపోవాలి. నువ్వే. రే చిన్నోడా, హలో బాబాయ్. నీతో ఓ విషయం మాట్లాడాలరా. దేని గురించి? అదేరా కీర్తి పెళ్లి గురించి. అవునా? అలాగే కానివ్వండి. ఏమన్నా తక్కువ అయితే నాకు చెప్పండి, నేను ఇస్తాను. మంచి సంబంధం వస్తే చాలు బాబాయ్ మనకి. మంచి అబ్బాయి అయితే చాలు మనకి. ఇంతకీ అబ్బాయి ఎవరు? అబ్బాయి నీకు కూడా తెలుసురా? నాకు తెలుసా? ఎవరు? ఎవరో కాదు, మన చెంటినేరా. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చానురా. చెంటికి కీర్తికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నువ్వేమంటావు? చూడండి బాబాయ్, మీకు మీ ఫ్యామిలీకి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతా. ఎందుకంటే కీర్తి నా సొంత చెల్లి లాంటిది. దానికి ఎంత కట్నమైనా సరే నేను ఇస్తాను. అంతేగాని చంటి వద్దు బాబాయ్. అదేంట్రా సొంత చెల్లెల్లాగా అంటావు, మళ్ళీ దూరం చేసి మాట్లాడుతున్నావు? ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా ఏంటి? నిజమే బాబాయ్, కీర్తి మా ఇంట్లో ఉంటుందంటే మాకు సంతోషమే కదా. మరి ఇంకేంట్రా? కానీ ఎంత బంధుత్వమైనా కొన్ని దాంట్లకు దూరంగా ఉండడమే మంచిది బాబాయ్. నిజం చెప్పండి బాబాయ్, ఏదో ల్యాండ్ విషయంలో మీకు హెల్ప్ చేశాడని చెప్పి బంధువు మంచోడు అయిపోయాడు కదా బాబాయ్. ఇన్నేళ్ళలో మన సైడ్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వాడిని మన ఇంటికి పిలిచారా? మర్యాద ఇచ్చారా? మావాడు కాస్త ఒక్కసారిగా మీవాడు అయిపోయాడా? బంధుత్వం అనేది హెల్ప్ చేస్తే వచ్చేది కాదు, మనసులో నుంచి రావాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బాబాయ్, చంటీని మాత్రం ఎప్పుడూ మన రిలేటివ్స్కి దూరంగానే ఉంచుతా. పెద్దవాళ్ళు, మీరు అర్థం చేసుకుంటా అనుకుంటున్నా. నువ్వు ఇక్కడున్నావా? అక్క అక్కడ పిలుస్తుంది. బావా ఒకసారి ఆలోచించవా? ఏం ఆలోచించాలే? అదే ముందు నుంచి అనుకుంటున్నాం కదా. ఏంటి? అదే మన పెళ్లి గురించి. హా, ఆలోచించడానికి ఏం లేదు, పద. హ, చూడు కీర్తి, నువ్వు అనుకున్నట్టు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను మొదటి నుంచి నేను ఒక ఫ్రెండ్ లాగే చూశాను. కానీ నువ్వు ఇలా నీకొకటి చెప్పాలి. నా మనసులో ఒకరు ఉన్నారు. ఎవరు బావా? నందినియగా? ఒక నిమిషం. తినే నా లవ్వర్. మేము కేరళలో ప్రేమించుకున్నాం. మాది 3 years లవ్. ఇప్పుడు మేము బ్రేకప్లో ఉన్న తన కోసమే వెయిట్ చేస్తున్నాం. ఏదేమైనా తన్నే పెళ్లి తీసుకుంటా. బావా నిజమా? చూడు కీర్తి, నీ నమ్మకంతో నాకు పని లేదు. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? సారీ బావా, ఈ విషయం నాకు తెలియక నీ మీద ఇష్టంగా ఆశలు పెట్టుకున్నాను. సరే, నువ్వేడాకు. ఫస్ట్ కిందకి వెళ్దాం పదా, అందరు వెయిట్ చేస్తున్నారు. చంటి, నన్ను ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేస్తావా? నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు ఆటోలో వెళ్ళు. రే దొరికాడా? రేయ్, నేను నీకు ముందుకే చెప్పాను కదా అక్కడే ఉంటాడని. వెళ్ళు. సరిగా చూడరా. వదినా? ఆనందు. చంటి, చంటి. నందు ఊరు వెళ్ళిపోతాను, తనని డ్రాప్ చేస్తావా?
వెళ్తున్నావా? వెళ్తుందిరా, లేట్ అవుతుంది. సరేదా. జాగ్రత్త, ఇంట్లో అందరిని అడిగానని చెప్పు. నందు కూర్చో. బాయ్ చిన్ను. వెళ్దామా? నందిని, ఒక నిజం చెప్పు, నిజంగానే కోర్స్ అయిపోయిందా? ఇన్స్టిట్యూట్లో మా కోర్స్ వాళ్ళు నా టాలెంట్కి త్వరగా పంపించేశారు. ఓ సారీ. సారీయా? దేనికి? వెనక్క. ఓ దేనికి? ఓ అదే, మొన్న నేను ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయలేదు కదా. సర్లే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. అదేంటి, నిన్న కీర్తి, ఇప్పుడు నువ్వు. మీ అమ్మాయిలు మా అబ్బాయిల్ని అర్థం చేసుకోరా? మరి నువ్వు అర్థం చేసుకున్నావా? కీర్తికి నీ మీద ఎన్నో ఆశలున్నాయి, అది నీకు కూడా తెలుసు. ఇంకా అన్నా వదినకు కూడా తెలుసు. కానీ మీరెందుకు కీర్తిని యాక్సెప్ట్ చేయలేదు? కొన్ని విషయాలు ఎంత చెప్పినా కూడా అర్థం కావు. ఇప్పుడు చెప్పు, నిజంగానే కోర్స్ అయిపోయిందా? నీకు ఇలా కాదు, ఉండు. బస్కి టైం అవుతుంది కదా, పద వెళ్దాం. బస్ పోతే పోనీ, లైఫ్ అయిపోతుంది ఇక్కడ. నీ లైఫ్కి ఏమైంది? బాగానే ఉంది కదా, అక్క, బావ, పాప, ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్. కానీ నా లైఫే ఏమవుతుందో అర్థం కావడం లేదు. నందు, ఏం చెప్పాలనుకున్నావో క్లారిటీగా చెప్పు. నువ్వే అన్నావు కదా అర్థం కాదని. చెప్తే అర్థం కాదు. నా విషయంలో కూడా అంతే. చెప్పాలనుకున్నవన్నీ మొహం మీద చెప్పాయి. ఇలా ఆంటీ అంటున్నట్టు ఇవన్నీ చెప్పకు. ముందే చిన్న బుర్ర నాది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి? ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకెప్పుడు చెప్పలేను. నేను వచ్చింది నీకోసం. ఏదో పిచ్చి క్లౌడ్స్ పేరుతో నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను, కానీ అది కుదరదని తెలిసింది. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం వేస్టే కదా, అందుకే వెళ్ళిపోతున్నా. నిన్ను కలవడానికి నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఏం చేస్తాం, సార్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అది తెలిసాకే డ్రాప్ అయ్యా. ఇప్పుడు నువ్వు బ్రేకప్లో ఉన్నావని తెలిసే వచ్చా, కానీ నా టైం బాలేదు. కీర్తి రావడం, బాబాయ్ పెళ్లి గురించి మాట్లాడడం, ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు ఇంకా తన కోసమే వెయిట్ చేస్తున్నావని. నేను వెయిట్ చేస్తున్నానని నీకు చెప్పానా? మొన్న నువ్వే కీర్తితో మాట్లాడుతుంటే విన్నా. అదా, నేను తనకి ఏం చెప్పాలో అర్థం కాక ఫోటో చూపించి అబద్ధం చెప్పానంతే. అలా అయితే నేను ప్రపోజ్ చేసినా నువ్వు అలానే చెప్తావా? అలా అనుకుంటే మా అక్క తర్వాత నిన్నెందుకు ఇష్టపడతాను? ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ನನಗೆ ಲವ್ ಸ್ಟೋರಿ ಇದೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ಯಾ, ಆದರೆ ಅದೇನಿಗೆ ಬ್ರೇಕಪ್ ಆಯಿತು ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ಯಾ? ఏంటి, నీకు కన్నడ వచ్చా? నా కన్నడ ముందు నుంచే వచ్చు. అన్నిటికన్నా ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా అక్కని, నా చిన్నుని చాలా బాగా చూసుకున్నందుకు. అది జరిగిపోయింది కదా. అయి ఉండొచ్చు, కానీ ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. మా బావ చెప్పాడు, చిన్ను డెలివరీలో నువ్వు మా అక్కకి చేసిన హెల్ప్, సపోర్ట్ ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. హలో బావా,
ఇక్కడే దగ్గరలో ఉన్నాను బావా. సరే బావా, వచ్చేస్తా. బావా. బావా ఆ? ఐ లవ్ యూ. ఏం చెప్పావు? అదే ఐ లవ్ యూ. అది కాదు, దానికన్నా ముందు. దానికన్నా ముందా బావా అన్నాను. అదే ఈ పిలుపు కోసం ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తాను తెలుసా. ఫైనల్గా చెప్పేశాం నందు. బావా నీకు నిజంగా నేనంటే ఇష్టమా? చాలా. ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది? హలో, చెప్పు. కలలు కాల్చే కడలు నువ్వు, తీరం చేరని ఓడని నేను. అయినా ఎప్పుడెందుకు కాల్చేసావే నందు? ఇందుకోలే నాను భర్తీని. ఏ పోరా పో, ఆ శరణ్యాన్ని పెళ్లి చేసుకో పో. అలా కాదే నందు. అయ్యో నందు, అయ్యో ఆగవే నందు. హలో హలో, అప్పుడే వెళ్ళకండి. అసలు కదా ఇప్పుడే మొదలైంది. అదేంటో నేను కూడా మీతో పాటు చూడాలి. మళ్ళీ కదా కేరళలో మొదలవుతుంది. వీలైతే సీజన్ 2లో కలుద్దాం.